యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి, మరి ఈ వర్తమానాల ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈరోజు మన యొక్క ధ్యాన భాగంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరిగిపోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు, గొప్ప వాటిని అడుగు అని దైవజనులు, గొప్ప దేవుని సేవకులు విలియం కేరీ గారు చెప్పేవారు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఉన్నత స్థితికి చేరాలి అనే ఒక మంచి ఆలోచన ఉండటం అనేది మంచిది, దేవుని చిత్తం. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ గురిని చేరుట ఎలా అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. సహజంగా యేసుక్రీస్తు వారు తాను అనుకున్నది సాధించే వరకు తన జీవిత ప్రయాణాన్ని, తన శిష్యుల జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కోవలోనే యేసయ్య తన శిష్యులతో అద్దరిగిపోవుదమని వారితో చెప్పాడు. కనుక మనము కూడా నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుడు నన్ను ఏ పని చేయమంటున్నాడు? దేవుని చిత్తం నా పట్ల ఎలాగుంది అని ఒక మంచి స్పష్టత కలిగి ఉండాలి. తన శిష్యులతో అద్దరిగిపోదుమని చెప్పిన యేసయ్య నీతో కూడా చెప్తాడు. నువ్వెక్కడికి వెళ్ళాలో, నువ్వేం చేయాలో నీతో చెప్తాడు. చెప్పే వరకు నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం మంచిది. నేను కూడా అది అవగాహన లేకనే చాలా సంవత్సరాలు నష్టపోయాను. అయితే ప్రభు తర్వాత నన్ను ఎందుకు పుట్టించాడో, నన్ను ఎందుకు బ్రతికించాడో, నన్ను ఎందుకు నడిపించాడో, నన్ను ఎందుకు అనేక సార్లు క్షమించి, సహించి, బలపరిచి ఈ పాటి జీవితంలోకి తీసుకొచ్చాడో నాకు అర్థమైపోయింది. అప్పుడే నేను చాలా దీవించబడటం జరిగింది. కనుక మీలో చాలామందికి నాకే జాబ్ రాలేదు, నేను ఎందుకు బ్రతకాలి, లేకపోతే నాకేమీ అర్థం కావట్లేదు, నాకేమీ సరైన ఇన్కమ్ సోర్సెస్ లేవు, నేను ఎలా బ్రతకాలి, లేకపోతే నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఆలోచనతో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే దేవుని యొక్క రేమ, గాడ్స్ రేమ ఈరోజు నీకు దొరుకుతుందని నేను మాటిస్తున్నాను. శిష్యులతో అద్దరిగిపోదుమని చెప్పిన దేవుడు నీతో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వేం చేయాలో ఖచ్చితంగా చెప్తాడు. వెయిట్ చేయి. మంచి ఆలోచన కలిగి ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, యేసయ్యతో సంబంధం కలిగి ఉండు, అది గుర్తుపెట్టుకో.
అయితే అద్దరిగిపోతామని చెప్పి వారు ఒక మరి దోణిలు తీసుకొని మరి చిన్న దోణిల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్న దోణిల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ గలిలే సముద్రంలో బైబిల్ ఏం చెప్తుంటే ఆ యేసు ప్రభు ఉన్న చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది అని చెప్తుంది. ఆ చిన్న దోణిని గురించేమో అది చిన్నది, తుఫానేమో పెద్దది. అంటే చిన్న దోణికు పెద్ద తుఫాను ఎలా తట్టుకోగలదో తట్టుకోలేదు. అలానే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చాలా చిన్న జీవితాలకి పెద్ద సమస్యలు వస్తాయి. నా ప్రాణానికి ఇది చాలా పెద్దదండి అంటూ ఉంటారు. దేవునిలో విజయవంతమైన జీవితాలన్నీ కూడా చిన్న దోణి మీద పెద్ద తుఫానులానే ఉంటాయి. మనకు తెలియదా యోబు భక్తుని సంగతి? అది ఎంత జీవితము, ఎన్ని దెబ్బలు, ఆస్తి అంతా పోవటము, పిల్లలందరూ చనిపోవటము, ఆరోగ్యము పోవటము, చివరికి దేహమంతా కూడా భయంకరమైన కురుపులు, పుండ్లు, ఎంత బోడిదలో పొరలాడే పరిస్థితి, తుదకు భార్య కూడా ప్రోత్సాహం లేని పరిస్థితుల్లో ఇంకా నీకెందుకు యథార్థత, నీ యథార్థత విడిచిపెట్టి ఆ దేవుడు దూషించమని చెప్పటం, ఆదరించాల్సిన స్నేహితులే గాయపరచటం, ఇది ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద తుఫాను తన జీవితానికి. యేషోబు జీవితం మనకు తెలియదా? ఎంత చిన్న వయసులోనే గోతిలో పడేయబట్టం, చిన్న వయసులోనే బానిసగా అమ్మబట్టం, చిన్న వయసులోనే మరి చెరసాలకు వెళ్ళటం, ఎంత పరిస్థితి. అప్పటికింకా వివాహం కాలేదు, ఇవన్నీ అనుభవాలన్నీ వచ్చేసినాయి. చిన్న వయసులో తల్లి చనిపోవటం, తండ్రికి దూరం అయిపోవటం, అన్నలకు శత్రువుగా మారిపోయి అన్నలకు దూరం అయిపోవటం, ఎంత చిన్న జీవితము, ఎన్ని పెద్ద సమస్యలు. సక్సెస్ అయిన ఎవరి స్టోరీ అయినా చూడండి. ఎస్తేరుకి చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోలేదా? ఎటువంటి పరిస్థితులు. నిజంగా బైబిల్ గ్రంథంలో ఒక యోబు చరిత్ర చదివినా, ఒక దానియేలు చరిత్ర చదివినా, ఒక షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఆలోచించిన, యోషేబుని గురించి ఆలోచించిన, ఎంత చిన్న జీవితాలు, ఎన్ని పెద్ద సమస్యలు. అయితే వాళ్ళ జీవితం ముగించబడిందా? ఓడిపోయిందా? ఒంటరివారు అయిపోయారా? లేదే. కనుక విషయం ఏంటంటే, ముందు నువ్వు కృంగిపోబాకు. నా పరిస్థితి చిన్నది, నా ఆర్థిక స్తోమత చిన్నది, నా జ్ఞానం చాలా తక్కువ, నాకు కావాల్సినంత చదువు లేదు, నాకు కావాల్సినంత మంది సపోర్ట్ లేరు, నా చిన్న జీవితానికి, నా చిన్న ప్రాణానికి ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ఏంటి రోగాలు, ఎప్పుడు నేను బాగుపడతాను, ఎప్పుడు నేను ప్రశాంతంగా బ్రతుకుతాను అని ఒకవేళ కృంగిపోతున్న స్థితిలో నువ్వు ఉంటే నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న దోణి మీద పెద్ద తుఫాను రేగింది. అప్పుడు శిష్యులందరూ కూడా తలడిల్లిపోతున్నారు, చాలా తలడిల్లిపోతున్నారు. తలడిల్లిపోతూ ఉన్న సమయంలో అదే దోణిలో యేసు ప్రభు ఆయన తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. దోణి అమరమున, అంటే దోణి యొక్క అడుగు భాగాన ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ఈ విషయం ఏం తెలియజేస్తుందంటే, ఆత్మీయుడైన దేవుని బిడ్డలు సమస్యలో ఉన్నప్పుడు దేవుని సహాయము వెంటనే అందని స్థితిని తెలియజేస్తుంది. వీళ్ళేమో గందరగోళం అయిపోతున్నారు, వీళ్ళేమో భయపడిపోతున్నారు, వీళ్ళేమో తలడిల్లిపోతున్నారు, ఆయనేమో నిద్రపోతున్నాడు. అంటే దేవుని యొక్క ఆలస్యం. అంటే దేవుడు తన భక్తుల జీవితంలో తన కార్యాలు చేసేటప్పుడు ఇలానే ఉంటుంది. చూడండి, యాయిరు కుమార్తె చావ సిద్ధమైంది. యాయిరు వచ్చాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా త్వరగా వచ్చి నా చిన్న కుమార్తె చావుని నువ్వు త్వరగా రమ్మన్నారు. త్వరగా వచ్చాడా? రాలేదు, ఆలస్యం అయిపోయింది. అప్పటికి ఆ చిన్న చచ్చిపోయింది. నిజంగా కనాను స్త్రీ వచ్చింది, కేకలు వేస్తుంది, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది, ఆమెను బాగు చేయమంటే వెంటనే బాగు చేశాడా? లేదు, కొంత సమయం తీసుకున్నాడు. నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, నువ్వు త్వరగా రావాలి అని కబురు వచ్చేసింది. కానీ వెంటనే వెళ్ళలా. యేసు ప్రభు వెళ్ళేలోపు లాజరు చనిపోయాడు, లాజరు సమాధి చేయబడ్డాడు. 3 దినాలు అయిపోయింది, 4వ రోజు కూడా అయిపోయింది. ఆయన నిద్రిస్తున్నాడు అన్నట్లుంది. కొన్నిసార్లు ఏంటి, దేవుడు చూడలేదా, నా బాధలు చూడలేదే, నా తుఫాన్లు చూడలేదే, నా మరణాలు చూడలేదే, నా రోగాలు చూడలేదే అన్నట్లుగా ఉంటుంది. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. అయితే ఆయన దోణి అమరమున తలవాల్చుకొని నిద్రిస్తూ ఉంటుంటే ఈ శిష్యులు కంగారు పడిపోయి భయపడిపోయి ఇలా చెప్తున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఈ మాట మీ మనసులో పెట్టుకోవాలి. ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తన నిజ స్థితిని తాను ఉన్నట్టుగా దేవునికి చెప్పుకోవటం. ఆమె చెప్పండి.
దేవునికి నీ నిజస్థితిని చెప్పు. వారు ఉన్న స్థితిని ఉన్న పడంగా ప్రభువుకి చెప్తున్నారు. అయ్యా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చొని మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, సంఘ సహవాసంలోకి రాకుండా, ఆత్మీయ జీవితం ప్రారంభించకుండా, ఇష్టమైన స్థితిలో దిగజారిపోయి నువ్వు కనుక ఉంటే, అనేక రకాల కారణాలు కావచ్చు. నీ శారీరక బలహీనతలో, నీ స్నేహాల ద్వారానో, లేకపోతే నీకున్న పరిస్థితుల్లో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, నీ చుట్టూ ఉన్న ఆత్మీయులు నేను పట్టించుకోకపోవటం వలనో, లేక ఏదో కారణంతో నువ్వు నిర్లక్ష్యం చేయబడి నిరాశలో, నిస్పృహలో కృంగిపోయి ఉంటే, నీ నిజస్థితిని ప్రభువుకి చెప్పు. ప్రభువా, నేను నశించిపోతున్నాను, నాకు రక్షణ లేదు, నాకు ఆత్మీయ గ్రహింపు లేదు, నాకు అనేక రకాలైన సమస్యల ఆటంకాలు ఉన్నాయి, నా చిన్న జీవితానికి అనేక రకాలైన తుఫాన్లు నా మీద పడుతున్నాయి. అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రోగాలు, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను నశించిపోతున్నానయ్యా అని ఉన్న పడంగా నువ్వు చెప్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నేను కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తలుపులు మూసేసుకొని మోకరించి, ప్రభువా, ఇది నా స్థితి, ఇది నా పరిస్థితి. మార్టిన్ లూథర్ చుట్టూ శత్రువుల నుండి నేను చంపేస్తాం, నేను కాల్చేస్తాం, నువ్వు రాసిన గ్రంథాలన్నీ కాల్చేయి, నువ్వు చేసింది తప్పని ఒప్పుకో, లేకపోతే నిన్ను కాల్చేస్తామంటే, నిస్సహాయుడైన మార్టిన్ లూథర్ ఆ శత్రువుల మధ్యలో నిలబడి తన 2 చేతులు పైకెత్తి ఇలా ప్రార్థన, ఓ లార్డ్, హియర్ ఐ యామ్ స్టాండింగ్, ప్లీజ్ హెల్ప్ మీ. ఓ దేవా, ఈ స్థితిలో నేనున్నాను, నాకు సహాయం చేయంటే దేవుడు అద్భుతంగా ఆ మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు మార్టిన్ లూథర్ని కాపాడాడు. దేవుని సేవకునిగా కరోనా టైంలో కూడా నేను, నా కుటుంబం కరోనా బాధితులమయ్యాం. మాకు 3 పిల్లలు, చిన్నవాడికి తప్ప మిగిలిన 4కి, మా కుటుంబంలో 2 ఆడపిల్లలకి, మా 2కి, దేవుని సేవకు నాకు మొత్తానికి కరోనా వచ్చింది. సెకండ్ వేవ్ కరోనాది, చనిపోయే పరిస్థితులు. 10 రోజుల్లోపే చనిపోవటమా బ్రతకటమా అనేది తేలిపోతుంది. అటువంటి దినాల్లో నేను కూడా రోగిగా హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు నేను ఆ దినాల్లో హాస్పిటల్ మీద ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి. నేను ఇప్పుడు చనిపోతే నీ ఎదుట నిలబడటానికి నాకు శక్తి చాలదు, నా ముఖానికి సిగ్గే తగింది, నేను చేయాల్సినంత సేవ చేయలేదు, నీ కొరకు సేవ చేయటానికి నాకు ఆయుష్నివ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఈ కరోనాతో నేను చనిపోకూడదు ప్రభువా అని ప్రార్థన చేశాను. దేవుని మహాకృప చేత ఆయన కనికరించాడు, కరోనా నుంచి నన్ను బయటపడేశాడు, మా కుటుంబాన్ని బయటికి తెచ్చాడు. ఈరోజు నేను కరోనా తర్వాత బ్రతికున్నాను కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా దేవుని సేవ చేయగలుగుతున్నాం. దేవునికి తన నిజస్థితిని చెప్పేవాళ్ళు కావాలి. ఒక్కసారి నాకు బలమిమ్ము, ఈ ఒక్కసారి నాకు బలమిమ్ము అంటే దేవుడు సంసోనుకు బలం ఇచ్చాడు. పడిపోయానయ్యా, నన్ను లేవనెత్తాయని చెప్పి దావీదు ఏడిస్తే 51వ కీర్తనలో నీకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పి కన్నీడు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు దావీదుని లేవనెత్తాడు. ఈ కార్యక్రమం వింటున్న మీరు, చూస్తున్న మీరు, అసలు నీ నిజస్థితి ఏంటి? కొంతమందికి అసలు అర్థం కాదు. మా నిజస్థితి బాగానే ఉంది బ్రదర్, కొంతమంది మా నిజస్థితి బాగానే ఉంది, మంచి ఆహారం, మంచి గృహాలు, మంచి తిండి, మంచి పరిస్థితులు, ఏమి తక్కువ లేవు అన్నట్లుంటారు. నిజమే, ఏమీ తక్కువ లేవు, మంచి ఆహారమే, మంచి గృహమే, మంచి పరిస్థితులే, కావలసినంత ధనం ఉన్నది. కానీ నీ ఆత్మీయ జీవితం నశించిపోతుందని గ్రహిస్తున్నావా? అయ్యో, తగినంత ప్రార్థన లేక నశించిపోతున్నానే, తగినంత సంఘ సహవాసంలోకి వెళ్ళక నశించిపోతున్నానే, ఈ లోకానుసారమైన విషయాలు నా మీద పట్టడం ద్వారా నేను నశించిపోతున్నాను, నా ఆత్మకు జీవము లేదే అనే నీ నిజస్థితి నీకు అర్థమైతే ఇప్పుడైనా దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఓ శిష్యులు, బోధకుడా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని ఏడ్చినప్పుడు బహుశా నేను అనుకుంటాను వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఆ మాట అని ఉంటారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఓ మేము నశించిపోతున్న ఈ తుఫాన్లో మేము చచ్చిపోయేటట్లున్నామని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పుంటారు. దేవుని సేవకునిగా ఈరోజు ప్రతి వ్యక్తి ఏ పరిస్థితుల్లో కృంగినా, ఏ పరిస్థితులు నలిగినా, ఏ పరిస్థితుల్లో దిగజారినా ప్రతి వ్యక్తి, అయ్యా యేసయ్యా, ఈ పరిస్థితులు నేను ఉన్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే
దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ తర్వాత ఆయన లేచి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన గాలిని గద్దించి ఊరకుండుమని సముద్రముతో చెప్పగా. ఎవరిని గద్దించాడంట? ఎవరిని గద్దించాడు? గాలిని గద్దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మీదకి వచ్చే గాలిని ఆయన గద్దిస్తాడు. లాబానుతో దేవుడు చెప్పాడు, యాకోబుతో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు సుమీ. లాబానే వచ్చి చెప్తున్నాడు. లాబాను వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఓ గత రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు లాభంతో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దని చెప్పాడు, లేకపోతే నేను ఏమైనా చేస్తాను. ఎంత అద్భుతమో! దేవుడు ఎంత చక్కగా గద్దిస్తాడండి. నేను ఒక ప్రాంతంలో సేవ ప్రారంభించినప్పుడు, అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న మందిరానికి ఒక స్థలం తీసుకున్నాము. ఆ స్థలానికి కొంచెం అమౌంట్ నేను కట్టాను, ఇంకా మిగిలింది కట్టలేని పరిస్థితి. అయితే తర్వాత ఇస్తామమ్మా అని చెప్పి ఆ సదరు వ్యక్తితో, ఆ స్థలాన్ని అమ్మిన వ్యక్తితో మేము మాటిచ్చి అక్కడ మందిరం వేయటం జరిగింది. సేవ జరుగుతూ ఉంది. అయితే ఆ మందిర స్థలానికి డబ్బులు పూర్తిగా నేను కట్టలేకపోయాను. నేను ఆ తర్వాత ఒకరోజు ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి ఇలాగ చెప్పాను, అన్నయ్య మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంకా నాకు ఇవ్వద్దు అని చెప్పారు. అదేంటమ్మా, ఇస్తానులే, కాస్త లేక ఆలస్యమైంది, నేను ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది ఇస్తానంటే, లేదన్నా రాత్రి దేవుడు నాకు కల్లోకి వచ్చి నాతో మాట్లాడాడు, నా సేవకుని దగ్గర నువ్వు డబ్బు తీసుకునే మాత్రమే దానివా అని నన్ను గద్దించాడన్నా, అందుకు దయచేసి ఆ మిగిలిన అమౌంట్ నాకు ఇవ్వద్దు, నేను తీసుకున్నవి కూడా నీకు ఇస్తానులే అంది. ఎంత గొప్ప దేవుడు! అంటే దేవుడు ప్రాక్టికల్గా ఎలా మాట్లాడతాడు? ఓ దేవుడు బైబిల్లో వ్యక్తులకే కాదు, నేటి నమ్మకమైన వ్యక్తులకు కూడా దేవుడు ఎలా సహాయం చేస్తాడు. మరొక ప్రాంతంలో కూడా ఇలానే మందిరం కొరకు స్థలం తీసుకున్నాం, మందిరం వేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ కొందరు సహకరించేవాడు ఉన్నారు. అయితే చాలా దూరం నుంచి ఒక గట్టిగా కేకలు వేసుకుంటూ అరుస్తూ వస్తుంది, ఎవడు అక్కడ మందిరం వేస్తుంది, ఆ స్థలం నాది, ఆ స్థలం నా స్థలంలో మందిరం వేస్తున్నారంటే ఎవరు వాళ్ళు అని చెప్పి కేక వేసుకుంటూ అరుచుకుంటూ వస్తుంది. ఆమె ఆ ఊరికే మహిళా మండలి అధ్యక్షురాలు, కాస్త నోరు వల్ల ఆమె వస్తుంటే నేను కొత్తగా సేవలోకి వెళ్ళి యవనస్తుని భయపడిపోతున్నాను ఏమవుతుందని. మరి ఏం జరిగిందో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను చూసింది, నా వైపు చూసి పాస్టర్ గారు మీరేనా మందిరం వేసుకుంటుంది? అవునమ్మా నేనేనమ్మను. అవునా, నీవా? నేను ఎవరు అనుకున్నాను, కానీ సరే మంచిదయ్యా, ఏం పర్వాలేదులే, నేనేమన్ను, నువ్వు మందిరం వేసుకోవటమే కాదు, నువ్వు బాగా రాపించుకో, ఇక్కడ వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ పేచీలు పెడతారు కనుక నువ్వు బాగా రాపించుకొని. ఆమె అందరిని సమకూర్చి ఆ స్థలం విషయంలో బాగా స్పష్టత ఇచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు! నీ మీదకి వచ్చే గాలిని గద్దించాడు, ఎక్కడి నుంచో కేక వేసుకుంటున్న వస్తున్న వ్యక్తిని గద్దించాడు. ఓ రాత్రుల్లో కల్లో ఒక సహోదరితో మాట్లాడి గద్దించాడు. యాకోబు విషయంలో లాభాన్ని గద్దించాడు. దేవుని సేవకునిగా నువ్వు నమ్మకంగా ఉండు. నీ పైకి ఏమొస్తుందో, అది గాలి కానీ, అది రోగం కానీ, అది దయ్యము కానీ, అది శత్రువు కానీ, అది ఏదైనా కానీ దేవుడు గద్దిస్తాడు. ఆమె చెప్పు, నువ్వు నమ్మితే ఆమె చెప్పండి వినేవాళ్ళు. నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఊరకుండుమని సముద్రంతో చెప్పాడంట. ఆహా, ఎంత అద్భుతం! ఒక మనిషితో మాట్లాడాడు ప్రభు, సముద్రంతో మాట్లాడు. సముద్రమా ఊరకుండు. దేవుడు తన బిడ్డలకి ఎంత సహాయం చేస్తాడు. బహుశా యోనా విషయంలో కూడా తిమింగలానికి అదే చెప్పాడు, ఓ తిమింగలమా, నా సేవకుడు నీ నోట్లోకి వస్తున్నాడు, అతను మింగేసేయి, కానీ నువ్వు నవ్వబాకు, ఊరకనే ఉండు. బహుశా సింహాలతో ప్రభు చెప్పుంటాడు, ఓ సింహాలారా, నా నిజమైన సేవకుడు దానియేలు సింహాల బోన్లో వేయబడుతున్నాడు, అయితే మీరు అతన్ని తినబాకండి, ఊరకొండండి. సింహాలను ఊరకొండమన్నాడు, చేపను ఊరకొండమన్నాడు. బహుశా కాకితో దేవుడు చెప్పుంటాడు, కాకి ఏలి ఆకలితో ఉన్నాడు, నువ్వు మాంసం ముక్క, రాజుగారి ఇంట్లో నుంచి మాంసం ముక్క తీసుకొని అతనికి వెళ్ళు, నీ నోట్లో ముక్క కూడా నువ్వు ఊరక్కోకూడదు. ఎంత అద్భుతం దేవుడు! ఓ కాకితో ఊరకుండమంటే అది తినకుండా తెచ్చిపెట్టింది, చేపతో ఊరకుండమంటే అది యోనాన్ని డైజెస్ట్ చేసుకోకుండా నవలకుండా ఉంది, సింహాలతో ఊరకుండమంటే సింహాలు ఊరకున్నాయి, సముద్రంతో ఊరకుండమంటే సముద్రం ఊరకనే శిష్యులకు అపాయం చేయకుండా ఉంది. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు, ఇంత గొప్ప దేవుడు. కానీ నీ జీవితంలో కూడా ఎందుకు చేయడండి? ఆమె చెప్పు, నువ్వు గోల్డెన్ రీచ్ కావాలి, నువ్వు గొప్ప వ్యక్తివి కావాలి,
నువ్వు వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండకూడదు, ఉన్న చోటనే ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే నీ జీవితం ఎందుకు ఉండాలి? నీతో ఉన్న దేవుడు గొప్పవాడు, నిన్ను అద్దరికి చేర్చగలిగిన వాడు, నీ పైకి వచ్చే తుఫాన్లు గద్దించగలిగిన వాడు, సముద్రంతో మాట్లాడగలిగిన వాడు, ఓ గాలిని గద్దించగలిగిన దేవుడు, నీ జీవితానికి ఉన్న ఆటంకాలపై జయమిచ్చే దేవుడు నీ దేవుడు. ఎప్పుడైతే ఆ శిష్యులు యేసు ప్రభు అని అయ్యా నశించిపోతున్న తమ నిజస్థితి ప్రభు లేచాడు, గాలిని గద్దించాడు, సముద్రం ఓరకొండమని చెప్పాడు, అదంతా నిమ్మలమైపోయింది. ఇప్పుడు అంటున్నారు, దేవుని యొక్క వాక్యం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారితోనే కాదు, మనతో కూడా అదే చెప్తున్నాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా? బహుశా దేవుడు తన నమ్మిన ప్రతి బిడ్డలతో చెప్పేమాట, మీరెందుకు భయపడుచున్నారు? ఒకవేళ నేను భయపడే స్థితిలో ఉంటే, డానియేల్ నీవెందుకు భయపడుచున్నావు? సేవ ప్రారంభించిన దినాల్లో మేము మందిరం కడుతుంటే కొందరు వచ్చి, ఎవరు ఇక్కడ మందిరం కడుతుంది? ఇక్కడ మందిరం కట్టడానికి వీల్లేదు, ఇది క్రైస్తవులు ఉండే ఏరియా కాదు, ఇక్కడ మందిరం కట్టొద్దు. మీరు కనుక మందిరం కడితే మేము ఎంఆర్ఓ గారిని పిలిపించో పోలీసులను పిలిపించో దీన్ని కట్టకుండా చేస్తాం అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. సేవలో కొత్తగా అడుగుపెట్టిన మేము, కొత్త ప్రాంతానికి అడుగుపెట్టిన మేము, అక్కడ స్థానికులు అలాగ అన్నప్పుడు మేము ఏం చేస్తాం? ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. అయితే ఒంటరిగా నేను దొనకొండ రైల్వే స్టేషన్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా ఏంటి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని. అలాంటి పరిస్థితులు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమంటే, ద్వితీయోపదేశకాండం 2:7 ద్వారా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉన్నాడు అంటే భయపడొద్దు, ఆర్థికంగా కూడా నీకేమీ తక్కువ కాదు. దేవుడు ఆ రీతిగా ధైర్యపరిచి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతాడు. మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? మనుషులు ఎవరన్నా నిన్ను బెదిరిస్తున్నారని భయపడుతున్నావా? లేకపోతే డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్లు బట్టి నువ్వు భయపడుతున్నావా? లేకపోతే ఇంకా చుట్టూ ఉన్న పరిస్థితులు, రకరకాల మనుషులు నిన్ను చేసే హేళనలు బట్టి నువ్వు భయపడుతున్నావా? నీవెందుకు భయపడుతున్నావు? నీ భయాలేంటి అసలు? కొంతమందికి ఎంత భయమో చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న చిన్న రోగాలు కూడా. నేను కూడా ప్రభు నెరుక్కుమునుపు నాకు కూడా రోగాలంటే మహాభయం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువులోకి వచ్చామో అద్భుతం జరిగింది. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాడు. దేవుని కృప, దేవుని కనికరం. సో ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ విషయాలను బట్టి భయపడుతున్నావు? ఏ కారణాలు నిన్ను భయపెడుతున్నాయి? ప్రభు అడుగుతున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? మీరు ఇంకనూ నమ్మిక లేదా? నేనున్నాను కదా, నేను దోణి అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాను కదా. నేను దోణి అడుగులో నేనుంటే ముందు నేను మునిగితేనే కదా మీరు మునిగేది. మీరు ఎందుకు ఇంత నమ్మకం లేకుండా ఉన్నారు? కానీ మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఎన్నిసార్లు చేశాను, ఎన్ని కార్యాలు చూశారు, ఎన్ని అద్భుతాలు చూశారు, అని మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారు. చాలాసార్లు మనకు కూడా అంతే, ఏదైనా ఒక సమస్య వస్తే ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది. గతంలో ఎన్నోసార్లు మన రోగాలను స్వస్థపరిచాడు, అది మనకు తెలుసు. గతంలో ఎన్నోసార్లు మన ఆర్థిక ఇబ్బందులు తొలగించాడు, అది మనకు తెలుసు. గతంలో ఎన్నోసార్లు కావు అనుకున్న పనులు దేవుడు చేస్తూ వచ్చాడు, అది మనకు తెలుసు. గత కాలంలో ఇన్ని సంవత్సరాల్లో అనుదినము ప్రభు చేసిన కార్యాలు వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి నా లెక్కకు మించిపోయినవి అన్నట్లుంటాయి. కానీ ఈరోజు ఏదైనా సమస్య వస్తే మళ్ళా భయమే, మళ్ళా అనుమానమే, మళ్ళా అపనమ్మకమే. నేను అందుకనే ఎప్పుడైనా ఇలాంటి భయాలు నాకు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి భయాలు వచ్చినప్పుడల్లా నేను గత కాలపు జీవితంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తా. దావీదు భక్తుడు కూడా అదే చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువు. జ్ఞాపకం చేసుకోవటమే, వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకో. ప్రభువా ఫలానప్పుడు రోగం వచ్చింది, స్వస్థపరిచావు.
పలానప్పుడు శత్రులు ఏదో చేయాలని చూశారు, విడుదల ఇచ్చేసావు. పలానప్పుడు ఆర్థికంగా నలిగిపోయారు, కార్యం చేశావు. దేవుడు చేసిందాన్ని మన నమ్మకం పెంచుకోవాలి. ప్రభువుని మీరు ఇంకా నమ్మిక లేకుండా అని మీరు చూడలేదా? మీరు గతంలో అనుభవించలేదా? నా కార్యాలు చూడలేదా? నా శక్తి చూడలేదా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈరోజు దేవుడు నీ గురిని చేర్చడానికి, నీ దరిని చేర్చడానికి, నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి చేర్చడానికి దేవుడు ఇష్టపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అద్దరికి వెళ్ళాలి. అద్దరికంటే ఉన్న స్థితిలో ఉండకూడదు, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళాలి. నీకు అసాధ్యం అనుకున్నవి నువ్వు సాధించుదువుగాక. దేవుని శక్తితో, దేవుని వాక్యంతో, దేవుని మాటను బట్టి నీకు దేవుని సేవకునిగా బోధిస్తూ ఉన్నాను. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు నువ్వు అనుకున్నవి, ఆత్మ సంబంధమైనవి, దైవ చిత్తానుసారం ప్రతి ఈవిని దేవుడు నీకు ఇస్తాడు. కనుక నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండు. తుఫాన్లు ఎదురవుతున్నాయని భయపడబాకు, శోధనలు వస్తున్నాయని భయపడబాకు, శత్రువులు ఉన్నారని భయపడబాకు, ఫెయిల్ అయిపోయాని భయపడబాకు. నేను చాలా కాలం క్రితం కొట్టేసిన, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తుఫానులో నుంచే భక్తుల్ని లేవనెత్తాడు. తుఫానులో నుంచి బయటపడ్డ యోన నినివే పట్టణాన్ని గొప్పగా రక్షించాడు. తుఫానుల్లో నుంచే బయటపడ్డ పౌలు అద్భుతమైన సాక్షిగా, గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుని కార్యాలు చూశాడు. దేవుని సేవకునిగా నీతో అదే దేవుడు చెప్తున్నాడు. ప్రతి విధమైన తుఫాను నుంచి దేవుడిని నడిపిస్తాడు. దేవుడు కనికరిస్తాడు. అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నీ నిజ స్థితిని నువ్వు ఉన్నదన్నట్టుగా చెప్పడం మర్చిపోవద్దు. నువ్వు దయచేసి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడిగా ఉంటాడు. కనుక ఎక్కడున్నావు అక్కడ ఈ కార్యక్రమం వింటూ ఉండగానే అవకాశం ఉంటే మోకరించి, ప్రభువా నా నిజస్థితి ఇది, నాకున్న భయాలు ఇవి, నాకున్న అపనమ్మకాలు ఇవి, నాకైతే నేను అద్దరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, నేను ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, నీ నామంలో నేను గొప్ప వాటిని తలపెడుతున్నాను, నీ నామంలో నేను గొప్ప వాటిని సాధించాలని ఆశపడుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా బిడ్డలకు ఒక మంచి గోల్ సెట్టింగ్ దయచేయి. మా ఆత్మీయ బిడ్డలు, ప్రేక్షకులు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులు యేసు నామములో ఒక ఉన్నత స్థితికి వెళుదురుగాక. ఉన్న చోటనే ఆగిపోకుండా, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీతాలు, చిన్న చిన్న పరిస్థితులతో ఆగిపోకుండా, అల్పమైన స్వల్పమైన భక్తిలోనే ఆగిపోకుండా, ఏదో ఒక సాధారణమైన నామకార్థపు భక్తితో ఆగిపోకుండా, సాధారణమైన విశ్వాస జీవితంలో ఆగిపోకుండా ఉన్నత స్థితిలోకి వెళ్ళటకు సహాయం చేయండి. వారికి ఎదురయ్యే తుఫాన్లు మీకు తెలుసు ప్రభువా, మీకు తెలియకుండా మా మీదకి ఏది రాదు. కనుక బిడ్డలకు సహాయం చేయండి, కార్యం జరిగించండి, అద్భుతం చేయండి. వారు తుఫాను వైపు చూడకుండా తుఫానుని గద్దించగలిగిన నీ వైపు చూడటానికి సహాయం చేయండి. దేవా కనికరించండి. వారు ఉన్న నిజస్థితిలో వాళ్ళకున్న నిజస్థితిని వాళ్ళు యథార్థంగా ఒప్పుకోవటానికి సహాయం చేయండి. ప్రభువా మా భయాల నుంచి, మా ఆత్మీయ బిడ్డల భయాల నుంచి మీరు విడిపించండి. ప్రభువా మా అపనమ్మకాన్ని క్షమించండి. మేము నమ్ముతూ ఉన్నాం, ఆయనను మాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయండి. బిడ్డలు ఈ సంవత్సరంలో ఒక నూతన క్రియ చూడటకు సహాయం చేయండి. నాయన బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా, ఈ సందేశాల ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారో వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన. మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ దయచేయండి ప్రభు. అనారోగ్యంతో హాస్పిటల్ ఉండే వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఆత్మీయ జీవితాల్లో పడిపోయి నాయన దారి తప్పిన వారికి సంపూర్ణ విడుదలివ్వండి, లేవనెత్తండి, కనికరించండి. నీ చిత్తమైతే ప్రభు ప్రతి ఒక్కరిని ఈ యొక్క కార్యక్రమాల ద్వారా బలపరిచి అనేక మందికి పరిచయం చేయడానికి కూడా సహాయం చేయండి. యేసయ్య నమ్మకమైన నామములో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కల్వరి ప్రార్థనా మందిరం అనే చర్చి ద్వారా మేము ఆరాధనలు చేస్తున్నాం. ఆ ఏరియాలో ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు ఉంటే దయచేసి మీరు తప్పకుండా రండి. ఆ స్క్రీన్పై ఉండే ఆ ఫోన్ నెంబర్స్ ద్వారా
మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ ఫోన్ నెంబర్స్ ద్వారా మేము గుంటూరులో బ్రాడీపేట 6/13లో కూడా ఉంటూ ఉన్నాం. తప్పగా మమ్మల్ని సంప్రదించగలరు. మీ కొరకు తప్పగా ప్రార్థిస్తామని మాటిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది.